భవనాలు లేరు, అద్దె భవనాలలో కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు నెల నెల జీతాలు మీరు తీసుకుంటారు, ప్రభుత్వోద్యోగాలు తీసుకుంటారు, సంతోషమే, ఇవ్వాలి, వాళ్ళకి 5వ తారీఖు లోపల జీతాలు వేయాలి. అదేవిధంగా మన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కూడా 5వ తారీఖు లోపల వాళ్ళ టెస్ట్ బిల్లు చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంటాం. మరి రోజు 15 రూపాయల భోజనం ఏ విధంగా సాధ్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు 15 రూపాయల భోజనం పెట్టి నువ్వేమో 150 రూపాయల నీళ్ళకే స్థాయిలో అవుతావా? సెక్రటరీ నుండి మా విద్యార్థులకు పెరిగిన మెనూ కనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ఈరోజు టమాటో ధర చూసుకుంటే 100 రూపాయల పైన ఉంది. మరి 15 రూపాయల భోజనం ఏ విధంగా పెడతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు గురుకుల పాఠశాలల విషయాలకు వస్తే గురుకుల పాఠశాలలు ఈరోజు పిల్లలతో వంటలు చేపించే పరిస్థితి గురుకుల పాఠశాలలు నెలకొంది. ఈరోజు గొర్రెల షెడ్లలో గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. మరి గురుకుల పాఠశాలలో మరి అధ్వానంగా మొన్ననే ఫుడ్ పాయిజన్ అయ్యి మరి అక్కడ ఎలుకలు కొట్టే పరిస్థితులలో ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికీ బాత్రూమ్ డోర్లు గురుకుల పాఠశాలలు లేవు. ముఖ్యమంత్రి గారు పక్కా భవనాలు గురుకుల పాఠశాలకి మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు గురుకుల పాఠశాలలో సైన్స్ టీచరు, మ్యాథ్స్ టీచరు, సోషల్ టీచరు నైట్ డ్యూటీలు చేసి కేర్ టేకర్ ఉండాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. సపరేట్ వార్డన్లను, కేర్ టేకర్లను కూడా గురుకుల పాఠశాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం